హాయ్ టీవీ ప్రేక్షకులకి మరియు ఇతరులకి నమస్కారం. మీకందరికీ తెలుసు, మనిషి జీవితం సమస్యల వలయం. ఆర్థికం కొన్నైతే సామాజికం మరికొన్ని. ఆర్థికం, సామాజికం ఒకటయ్యి మనసులో కలత చెంది మనిషి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అవసరం వచ్చినప్పుడు తన యొక్క ప్రాణాన్ని సైతం త్యాగం చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆత్మహత్య చేసుకొని తన కష్టాలని ఎదిరించలేకపోయాను కాబట్టి ఈ రూపంగా దీనికి ఎండ్ చేశానని చెప్పేవాళ్ళు చాలామంది. అయితే ప్రతి జీవి విషయంలో కాలం ముందు ప్రాణులన్నీ తలవంచాల్సిందే. ఒక్క మాటలో చెప్పానంటే, అన్ని పుట్టుకలకు, అన్ని బతుకులకు, అన్ని ప్రళయాలకు కాలమే ఆధారం, కాలమే మూలం. మరి ప్రతి వ్యక్తి కూడా తాను స్వేచ్ఛగా ఉండాలి అని కోరుకుంటాడు. అందుకోసం ఎన్ని కష్టాలైనా సరే ఎదిరిస్తాడు. అయితే అవసరమైతే ఈ స్వేచ్ఛ కోసం, లేదా తను అనుకున్నటువంటి ఆశయాల కోసం జీవితం అంతా కూడా కష్ట సుఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. కానీ తనకి తెలుసు, ఈ కష్టాలు కానీ, సుఖాలు కానీ, లేదా తను అనుకున్న సంపాదించినటువంటి విజయాలు కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున ఆయన వదిలేయాలి. వీటన్నిటినీ దూరం పెట్టాల్సిన స్థితి వస్తుంది. అనారోగ్యం వల్ల కానీ, ముసలితనం వల్ల కానీ, ఇంకేదైనా కారణం వల్ల కానీ, బంధాల నుంచి, అనుబంధాల నుంచి ఏదో ఒక కాలంలో దూరం కావాల్సిందని అనే ఒక జీవిత సస్యాన్ని శిశిరం బోధిస్తుంది మనకు. ఇప్పుడు చెట్లకు కూడా ఆకులన్నీ రాలిపోతాయి, బోసిపోయిన రూపం కనబడినట్లే మనకున్న భేషజాలన్నీ కూడా, అది పవర్ అయి ఉండొచ్చు, వెల్త్ అయి ఉండొచ్చు, లేదా ఇతర భేషజాలు, వీటన్నిటినీ కూడా ఏదో ఒక రోజు చివరికి వదిలించుకోవాల్సిందే మనం. కాబట్టి కాలం ఎన్నో సత్యాలకు ఆలవాలం. సత్యం ఉన్న చోటే కదా అమృతం ఉంటుంది. కాబట్టి కాలాన్ని జయించాలి అనంటే కొన్ని సందర్భాల్లో గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు మౌనము కూడా వహించేవాళ్ళు. మౌనమే ఒక ఆయుధంగా ధరించి కాలాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం కోపంగా ఉన్నప్పుడు, లేకపోతే ఇతరులు నీ గురించి మంచిగా మాట్లాడకుండా విమర్శించేటప్పుడు చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటాం. ఉండాలని కూడా అనుభూతులు చెప్తారు. దానికి కారణం ఏంటంటే, మౌనంగా ఉంటే మన ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచిస్తాము, ఎదుటి వాళ్ళు చెప్పేది వింటాము. ఎదుటి వాళ్ళు కూడా మనం వ్యతిరేకించలేదు కాబట్టి వాడి యొక్క దూకుడుతనం కూడా తగ్గద్ది, వాడి విమర్శలు కూడా తగ్గుద్ది. అయితే కొన్ని సందర్భాల్లో మనం బుద్ధుడిని చూసినప్పుడు, జ్ఞానోదయం పొందిన తర్వాత వారం రోజులు ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే విజ్ఞానం పెరిగినప్పుడు మన ఆలోచన విధానానికి భగవత్ సంకల్పం తోడయి మనకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకునేటప్పుడు కూడా మౌనం వహిస్తాం అన్నమాట. అందువల్ల ఈ మౌనాన్ని ఒక ఆయుధంగా మనం తీసుకుంటే, మౌనం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకొని విశిష్టమైన, పవిత్రమైన, ఆనందమైన సంపదని సృష్టించాలంటే, మన జీవితం ఆనంద పరిమళం అవ్వాలంటే, మనం ఒక్కళ్ళమే ఆనందంగా ఉంటే సరిపోలేదు. మన కళ్ళ ముందే తోటి వ్యక్తి లేకపోతే ఇతర జీవులు అనారోగ్యంతో ఉండి బాధపడుతుంటే, అతడి బాధని తీర్చలేని మన శక్తియుక్తులు కానీ, ధ్యాన పద్ధతులు కానీ, లేకపోతే మౌన ఆయుధాలు కానీ, ఇవన్నీ వృధా. మీ ధ్యానం నిష్ప్రయోజనం అవుతుంది. మీరు ధ్యానం ద్వారా కానీ, లేకపోతే ఇతర ఆయుధాల ద్వారా కానీ ఏ ఆనందాన్ని పొందాలనుకుంటున్నారో అది చెయ్యాలంటే మీరు తప్పకుండా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని ప్రేమించడం నేర్చుకోవాలి.
ఆ ప్రేమని మీరు మీ యొక్క సేవల ద్వారా, త్యాగాల ద్వారా మాత్రమే వారికి అందించవచ్చు. అప్పుడు మీ యొక్క ఆయుధాలన్నీ, అది ధ్యానం అనండి, మౌనం అనండి, లేకపోతే వ్యతిరేకంగా పోరాటం అనండి, విజయాన్ని సాధించేందుకోసం ఏదైనా సరే ఆనంద పరిమళం అవుతుంది. మానవ జన్మ లభించడమే ఒక పెద్ద వరం. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి మనం తప్పకుండా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించాలంటే ప్రతి వాళ్ళకి చేతిలో ఉన్నది సమయం, కాలం. ఆ సమయాన్ని పవిత్రంగా సద్వినియోగం చేసుకోవాలి. శాశ్వతమైన ఆనందాన్ని మీరు పొందగలగాలి. అలాంటి పొందాలంటే మనిషి లోకోత్తర ధర్మాలైనటువంటి దానం, పరోపకారం, సేవ, ఇటువంటి దైవ గుణాలు అలవర్చుకోవాలి. ఇవి అలవర్చుకోవాలంటే ముందుగా మనిషిలో నియమబద్ధమైనటువంటి జీవితం గడపాలనే ఒక నిర్ణయం రావాలి. ఆ నిర్ణయం ఎప్పుడు వస్తుందంటే క్రమశిక్షణ మనలో వస్తే వస్తుంది. ఆ క్రమశిక్షణ ద్వారా మానవ సేవ మధురమైన పరిమళం లాంటిదని చెప్పి తెలుసుకోగలగాలి. ప్రతి మనిషి ఇతరుల యొక్క వ్యతలని, బాధలని దూరం చేసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే అప్పుడు అతనికి అందే ఓ ఆనందం, ఓ సంతోషం వర్ణనాతీతం. ఆ సేవే మనిషి మర్చిపోలేంది అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. అట్లా ఆనందాన్ని ఇచ్చినప్పుడు మనిషి మహానుభావుడు అవుతాడు. ఇందాక చెప్పిన విధంగా ఆయుధాల్లో అది మౌనం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఏ ఆయుధాన్ని మీరు ఉపయోగించి విజయాన్ని సాధించాలైనా కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకునేటప్పుడు మీరు చేసే పని మీద రెండు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాలి. ఒకటి ఏకాగ్రత, రెండు మీ శక్తి సామర్థ్యాలని హృదయపూర్వక భక్తితోటి, మంచి మాటలతోటి మీరు మీ యొక్క పనులు చేయటం. అయితే ఇక్కడ మనసా వాచ కర్మణ ఒకే విధంగా ఆలోచించి మాట్లాడి చేస్తూ పోతే సమాజం యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి, భగవదనుగ్రహం కూడా ఉంటుంది. అయితే అలా కాకుండా వేరే పద్ధతుల ద్వారా, మోసం ద్వారా, లేకపోతే తప్పుడు మాటల వల్ల ఎప్పుడైనా మనం విజయం సాధించవచ్చేమో, అది శాశ్వతం కాదు. ఎల్లవేళలా మనం ఆ విధంగా విజయాలు పొందలేం. కాబట్టి మనము ఏకాగ్రతతో పాటి శక్తి సామర్థ్యాలను వాడుకుంటూ మంచి మాట తీరుతోటి, హృదయపూర్వక భక్తితోటి సాధన చేస్తే విజయాల్ని సాధించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, నిగ్రహం లేనివాడు, నిలకడ లేనివాడు, వాళ్ళిద్దరు కూడా ఒకటే అనే సామెత మనం వింటాం. ఏకాగ్రతని ఎలా సాధించాలని చాలామంది అడుగుతుంటారు. మనము చంచలమైన మనసును మనకు కావాల్సినటువంటి వస్తువు మీద కానీ లేదా విషయం మీద కానీ కదలకుండా నిలపటమే ఏకాగ్రత. మనకు శ్రద్ధతో పాటు లక్ష్య శుద్ధి కూడా ఉన్నప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా నా మనసు చెలిస్తుంది, దీన్ని కట్టడి చేయటం ఎలా? మనిషి మనసుకి ఎదురుగా పోరాడి మనసుని కట్టడి చేయలేడు. ఎదురిచ్చి సాధించలేంది బతిమలాడుకొని, తన మనసుకి తనే నచ్చజెప్పుకొని, అయ్యా ఇదిగో మనసు గారు, మీరు కొంచెం వినండి నా మాట, ఇలా చేస్తే మనం ఇబ్బంది పడతామని చెప్పుకొని నచ్చజెప్పుకోవాలి. దాన్ని ఎలా నచ్చజెప్పుకోవాలి, ఎలా కట్టడి చేయాలని అర్జునుడు యుద్ధరంగంలో అడిగినప్పుడు కృష్ణుడు అతనికి ఏమని చెప్తాడంటే, యోగివి కా, నువ్వు యోగివి కనుక అయితే, నీ మనసుతో పాటు ఇంద్రియాలను అదులో పెట్టుకుంటే నువ్వు యుద్ధం చేసి విజయాన్ని సాధించి ఆ విజయం ప్రజలకి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఏ పని చేసినా మనసుని, ఇంద్రియాలని నిగ్రహించుకొని ఆ నిగ్రహం ద్వారా మనం చేసే సాధన ద్వారా మరి మనం అనుకున్నది
సాధించగలుగుతాం, జీవితంలో విజేతమై నిలుస్తాం అన్నమాట. మరి ఏకాగ్రత ఉంది, మౌనం అనే ఆయుధం ఉంది, ఇవన్నీ ఉన్నా కానీ నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. మనం సంతోషంగా ఉండగల శక్తి మన ఒంట్లోనే ఉంటుంది. అంతేకాదండి, ఇతరులని సంతోషపెట్టగలిగే శక్తి కూడా, ఆ సామర్థ్యం కూడా నువ్వు ఉంటుంది. అయితే దాన్ని చెయ్యాలంటే ఇందాక అనుకున్న విధంగా నిస్వార్థము, త్యాగము, చిత్తశుద్ధి, చేసిన దాన ధర్మాలు, సేవలు ఎంత చిన్నవైనా సరే మనిషి జీవితాన్ని పరితార్థం చేస్తాయట. కాబట్టి వినమ్రతతో మనం ఆ భగవంతుడిని పూజిస్తూ హృదయపూర్వక భక్తితో కలిగి ఏకాగ్రతతో మరి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అసలు భక్తి అనేది భారతీయుల జీవన విధానంలో ఒక భాగం. అది జీవితంలో వేరుగా మనం చూడలేం దాన్ని. ఈ రెండు పెనవేసుకుపోతాయి అన్నమాట. జీవన విధానంలో భక్తి వారి జీవితంలో పెనవేసుకుపోద్ది. మానవ సేవే మాధవ సేనే భక్తి భావంతో దీనులకు, ఆపన్నులకు సహాయం చేయటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం. ఎవరైనా ఏదైనా అవసరాల్లో, ఇబ్బందుల్లో ఉంటే ఎంతో కొంత త్యాగం, సహాయం మనం ఎందుకు చేస్తామంటే, మనం దైవాన్ని మానుష రూపేణ, దైవాన్ని మరి జంతువు రూపేణ, వస్తు రూపేణ కూడా చూస్తాం. అన్నిట్లో, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో కూడా దైవాన్ని చూస్తాం. అలా చూసినప్పుడు హృదయంలో భక్తి నిస్వార్థంగా ఏర్పడుతుంది. అంకిత భావంతో, త్రికరణ శుద్ధితో మనం ఏదైనా నిర్వహిస్తూ పూజ లాంటిదిగా చేస్తామన్నమాట. మనం గుళ్ళకి, గోపురాలకి తిరగలేకపోయినా ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో భాగస్వామి అయినటువంటి అన్నీ, ఇప్పుడు ప్రకృతిలో మనకు అందించబడే అన్ని సౌకర్యాలు కూడా ఎవరో ఇతరులు త్యాగం చేస్తేనే మనకు అందుతున్నాయి. అది గమనించాలి మనం. అప్పుడు గనక మనము ఇందాక అనుకున్నట్టు మీరు గుళ్ళకి, గోపురాల చుట్టూ తిరగకపోయినా ఆ భగవంతుని దగ్గరికి వస్తాడు. నువ్వే ప్రకృతిలో ఉన్న ఆ భగవంతుని గుర్తించి, నీలో ఉన్న ఆ భగవంతుని గుర్తించి హృదయపూర్వక భక్తితో నువ్వు పూజలు చేస్తూ, పునస్కారాలు చేస్తూ, చక్కటి ఆలోచనతో మానవ సేవ, మాధవ సేవ అని చెప్పి చేసుకుంటూ పోతుంటావు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు అనుగ్రహం ఇస్తాడు. అయితే వీటన్నిటితో పాటు మాట్లాడే విధానం, ఎన్నుకునే మాటలు, లేకపోతే మాట తీరంటారే, అది చాలా చక్కగా మంచిగా ఉండాలి. మానవుడు దైనందిన జీవితంలో నిత్యావసరాల విషయ ప్రసారానికి ముఖ్యమైనటువంటి మాధ్యం మాట. నువ్వు మాట్లాడే మాటను బట్టి నిన్ను దేవుడా, దెయ్యవా అని నిర్ణయించేస్తాడు. శ్రీరాముడు పూర్వభాషి, స్మితభాషి, మృదుభాషి, మితభాషి. అందువల్లనే ఆయన భగవంతుడయ్యాడు. వాక్ వైభవంలో హనుమ ఆ శ్రీరాముడి ప్రశంసలు అందుకున్నాడు. అటువంటి వారి మాట మనకు ఆదర్శం, అనుసరణీయం. మన చాలామంది నాయకులు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. కానీ కొంతమంది నాయకులు మాట్లాడినప్పుడు అది మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. 100 తుపాకుల ద్వారా సాధించలేనటువంటి ఒక్క యుద్ధంలో విజయం మంచి చక్కటి మాటల ద్వారా మన సైనికుల్ని ప్రేరేపించడంలో కానీ, లేకపోతే ఇతరులని మన మీదకి యుద్ధం చేయకుండా చేసేదానికి కూడా మనం చేసుకోవచ్చు. మరి మాట అనేది నిర్మలంగా, చిత్తశుద్ధితోటి, ఏకాగ్రతతోటి, త్రికరణ శుద్ధితోటి నువ్వు గనక వాక్ శుద్ధితో గనక ఒక విలువ శక్తి సంతరించుకున్నటువంటి ఆ మాటల్ని నువ్వు చక్కగా ఉపయోగపడి కనుక చేస్తూ పోతే, మంచి పద్ధతిగా మాట్లాడటం కనుక నేర్చుకుంటే, అప్పుడు ఏ విషయాన్ని కూడా నువ్వు పూర్తిగా వినకుండా ఒక నిర్ణయానికి రావు. వినటం కూడా, నీకు వినడం అనేది, ఇతరులు చెప్పే విషయం కూడా నువ్వు వినడం అనేది అర్థమవుతుంది, ఆలోచన వస్తుంది. అప్పుడు నీ మాటల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.
నువ్వు చేసే పనులకి నీ మాటలు సపోర్ట్ అవుతున్నాయి. అంతేవిధంగా ఆత్మీయత, నమ్మకం కూడా వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు హృదయపూర్వ భక్తితో నీ శక్తి సామర్థ్యాలని గమనించుకొని ఏకాగ్రతతోటి నువ్వు ఆనంద సృష్టి, ఆనంద పరిమళం గనక నువ్వు చెందితే ఖచ్చితంగా మానవ సేవే మాధవ సేవ, లేకపోతే ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశుల మీద ఉన్న ప్రేమానురాగాలు నీ పట్ల ఎలా ఉన్నాయో నువ్వు కూడా అదే విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు నీ దగ్గరికి వచ్చి నీకు ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఈ విషయాలను గమనించి వారి జీవన విధానంలో మార్పులు తెచ్చుకొని ఆనంద సృష్టి చేసుకొని ఆనంద పరిమళం పొందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.